కొన్ని బంధాలు భారంగా కాదు, బంగారంలో ఉంటాయి. నా జీవితంలో నీలాగా అన్నయ్య, నీలాగా అసలు ఎలా స్టార్ట్ చేయాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదురా. నువ్వు నా లైఫ్లోకి వచ్చాక చాలా చేంజెస్ వచ్చాయి. నువ్వు వచ్చాకే నేనేంటో నాకు తెలిసింది. ఐ థింక్ నేను చిన్నప్పుడు నేను నీకు తెలుసు, కానీ క్లోజ్ అయింది మాత్రం 6th క్లాస్ ఆర్ 7th క్లాస్ అనుకుంటా. అండ్ అప్పటి నుంచి నన్ను ఒక ఓన్ సిస్టర్లా చూసుకున్నా. ఇంకా ముందు కూడా అలానే చూసుకుంటామని అనుకుంటున్నా. నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అని. ఎందుకంటే అన్నీ షేర్ చేసుకోవచ్చు, ఒక మంచి ఫ్రెండ్స్లో ఉండొచ్చు. అలానే హీ ప్రొటెక్ట్స్ మీ ఎనీ సిచ్యువేషన్ అని. మేబీ ఇవన్నీ దేవుడు వినేసి నిన్ను అన్నయ్యగా నాకు పంపించాడేమని అనుకుంటున్నా. సో యు ఆర్ మై గాడ్ గిఫ్టెడ్ బ్రదర్. యునో, నువ్వు నా స్ట్రెస్ బస్టర్ కూడా. డాడీ తర్వాత అంతలా కేర్ చేసింది నువ్వేరా. నేను ఏమడిగినా కాదని అనకుండా ఇచ్చావు. నన్ను ఎప్పుడు ఒక మంచి వేలో వెళ్ళేటట్టు గైడ్ చేసేవాడివి, అండ్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. సో యు ఆర్ మై బెస్ట్ గైడ్. పాపం అయితే నిన్ను చాలా ఇబ్బంది పెట్టేసేదాన్ని. లైక్ డైలీ కాలేజీకి డ్రాప్ చేయమని, పికప్ చేసుకోమని. నీకు ఏ వర్క్ ఉన్నా ఫస్ట్ నా వర్క్ చేశాకే నీ వర్క్ చేసుకునేవాడివి. అంతలా ఇబ్బంది పెట్టేశాను నేను నిన్ను. బట్ ఆ కాలేజ్ డేస్లో నీతో బైక్ రైడ్ అంటే ఏదో తెలియని హ్యాపీనెస్ రా. ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే అలాగే పాపం నీకొచ్చిన శాలరీలో సగం నాకే పెట్టేసేవాడివి. చాక్లెట్స్కి, పేస్ట్రీస్కి, ఐస్ క్రీమ్స్కి, ఇవన్నిటికి నేనేం చెప్పగలను అన్నయ్య. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రా అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. కానీ నీ చాక్లెట్లు, పేస్ట్రీలు, ఐస్ క్రీమ్లు ఇవన్నీ చాలా మిస్ అవుతున్నా. బట్ మెయిన్గా మిస్ అవుతుంది నిన్ను, అది నీతో బైక్ రైడ్ని. కానీ కొన్ని రీజన్ల వల్ల, కానీ కొన్ని సిచ్యువేషన్స్ అలా చేసాయి. బట్ ఇట్స్ ఓకే, ఇప్పటికీ కలిసే ఉన్నా. బట్ ఫర్దర్గా ఫ్యూచర్లో అంతా సెట్ అయిపోద్ది అన్నయ్య. ఇంకో విషయం చెప్పనా, నేను మా ఫ్రెండ్స్ ముందు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఇంత హ్యాండ్సమ్గా నాకు అన్నయ్య అయినందుకు. అన్నయ్య, నువ్వు ఎప్పుడు నీకు ఏ ఇబ్బంది వచ్చినా ఈ సిస్టర్ ఉందని మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకో విషయం, నేనే నీ సిస్టర్, అండ్ ఫస్ట్ ప్లేస్ కూడా నాకే. ఇంకెవరైనా వస్తే ఆ కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. గుర్తుపెట్టుకే. టేక్ కేర్ రా అన్నయ్య. నువ్వు జాగ్రత్తగా ఉండి నన్ను జాగ్రత్తగా ఉంచు. ఎనీవే, ఏ బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ యు గివెన్. హ్యాపీ బర్త్డే. అయినా ఈ రోజులే ఇవన్నీ మాట్లాడడానికి మెయిన్ రీజన్ July 10 నీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వెంకీ అన్నయ్య. స్టే స్ట్రాంగ్, లివ్ లాంగ్ విత్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. దిస్ బర్త్డే షుడ్ బి యువర్ లైఫ్ టైమ్ మెమరీ. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నా, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇదంతా ఓకే, కానీ బర్త్డే రోజు మాత్రం ఒక జాగ్రత్త తీసుకోనే. ఎక్కువ హ్యాండ్సమ్గా రెడీ అవ్వకురా, మళ్ళీ వదిలిన ఎక్కువైపోతారు. ఇదొకటి మర్చిపోయా. ఇది మెయిన్ మ్యాటరా. నువ్వు మంచిగా సెటిల్ అయ్యి ఎక్కువ శాలరీ సంపాదించి నా చాక్లెట్స్కి, ఐస్ క్రీమ్లకి కాస్త పంపిస్తూ ఉండాలి. ఓకేనా? జాగ్రత్త అన్నయ్య. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇట్లో సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్ని, నీ చెల్లిని, జ్యోతిని.